ఆయనకైతే స్వీట్ అంటే ఇష్టం, నాకేమో అంత పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఆయన కోసమైనా మార్నింగ్ వెళ్ళేసి దొడ్డు రవ్వతో అయితే పాయసం లాగా అయితే చేసాను. ఇదే అందరం కూడా బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తినేసాం అనమాట. నేను బెల్లంతో అయితే చేశాను. ఇందులో కొద్దిగా శనగపప్పు ఇంకా కొబ్బరి కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పోనీలే పాపం కదా అడిగి నన్ను చేసి పెడితే నువ్వు ఇంత లేట్ చేసేది అని అంటుండ అనమాట. ఇంకా నాకైతే కొద్దిగా కోపం వచ్చింది. నేను సైలెంట్ గా వెళ్ళి కూర్చొని తింటున్నా అనమాట, వేడిగా ఉన్నా గానీ. ఆయన అయితే ఏదైనా మంచిగా చేసి పెడితే దానికి కాంప్లిమెంట్ అయితే ఇవ్వడు. ఎందుకు కాంప్లిమెంట్ ఇవ్వవు అంటే మాత్రం మంచిగా చేస్తున్నావు అని అంటే ఇంకా తర్వాత మంచిగా చేయవు కదా, అందుకోసమే అంటాడు. ఇది ఏమైనా కరెక్టేనా చెప్పండి? తినాలనే కదా మనం ప్రేమతో చేసి పెట్టేది. మా పాప పెద్దగా అవుతుంది కదా, ఇల్లంతా స్మెల్ అయితే లేపుతుంది. అందుకోసం అయితే ఇవి తను చిన్నప్పుడు అయితే నేను ఇవి ఆర్డర్ పెట్టాను. ఇవి తనకు వేస్తే కూడా కింద సరిపోవట్లేదు, అందుకోసం 3 కూడా కలిపి అయితే కుట్టేశాను అనమాట. మా ఇంటి దగ్గరలో అయితే 10 రూపీస్ షాప్ అయితే ఉంది. అమ్మ అక్కడికైతే వెళ్ళి ఏమైనా తీసుకుందామంటే ఇంకా వెళ్తున్నాము. ఈ షాప్ లో అయితే అన్ని కూడా ఇంట్లోకి యూజ్ అయ్యేవే ఉంటాయి, లేడీస్ కి స్పెషల్ గా. ఈ కాలంలో 10 రూపీస్ కి ఏమొస్తాయి చెప్పండి కదా. అమ్మ ఎప్పుడు ఒకసారి వస్తుంది అనేసి కొన్ని అయితే తీసుకుంది. ఓకే అండి, వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే